ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పోసుకొని బజార్లో అడుక్కున్నాం కదా. దగ్గర దగ్గర మూడు తరాల నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాం. ఒక చోట మంచి మంచి ఇదిలో ఈ మంటను ఎక్కడో ఇస్తాం ఎక్కడో చేస్తాం కావాల దగ్గర అంటే మేము ఒప్పుకోం. అసలు నేను ఇవ్వను అని మొండికేసేవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు లేరు. వీళ్ళకి ఏంటంటే రేపొద్దు నాకు ఇంకెప్పుడు డెవలప్ చేసి ఇస్తాడు. మేము పొలాలు ఇచ్చాము, ఇంతవరకు మాకు ప్లాట్లు రెడీ అవ్వలేదు. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. మనము అమరావతిలోని మందడం గ్రామ పంచాయతీ కార్యాలయం సచివాలయం పక్కన ఉన్నాం. మందడం గ్రామంలో శుక్రవారం రోజు ఒక అనుకోని పరిణామం చోటు చేసుకుంది. మంత్రి నారాయణ గారు, కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ మందడం గ్రామంలో ఒక రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రజలందరితోనూ అక్కడ రైతులతోనూ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే మందడం గ్రామం మధ్యలో నుంచి రహదారి నిర్మాణం జరుగుతుంది. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి వస్తుంది. సుమారు ఒక 140 కుటుంబాల వరకు ఇక్కడి నుంచి తీసేయాల్సి ఉంటుంది. ఈ కుటుంబాలకు అకామిడేషన్ ఎక్కడ చేయాలి, ఏంటి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే టైంలో దొండపాటి రామారావు ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. ఒక్కసారిగా కిందనే నిలబడే కిందకు కూలిపోయి చనిపోయాడు. హైదరాబాద్ నిజానికి ఆయన కానీ అక్కడికి సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశాన్ని అభిమానించేవాళ్ళు. అయినా వాళ్ళు ఇప్పుడు ఆవేదనకు గురవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, నాయకులు ఎందుకు సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేము చెప్పిన మాటలు ఎందుకు వినడం లేదు, గ్రామం మధ్యలో నుంచి ఈ రహదారి అంటే 8 లైన్ల రహదారి వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి 4 లైన్ల రహదారి అన్నారు, ఇప్పుడు 8 లైన్ల రహదారి వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి ఇదిగో ఈ రహదారిని మనం చూస్తే ఇది మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్లోకి పోయి కలుస్తుంది. ఇది మందడము మధ్యలో నుంచి అంటే ఈ రోడ్డుకు తూర్పు వైపు భాగమంతా కూడాను ఇప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకోవాలి. ఈ రోడ్డును ఇది సచివాలయానికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా నేషనల్ హైవే 16కు వెళ్ళిపోతుంది. అంటే 8 లైన్ల రహదారి ప్రధానమైనటువంటి ఈ అమరావతిలో గుండెకాయ లాంటి రహదారిని ఇక్కడ వేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు అంటే సిఆర్డిఏ కమిషనరు నిర్ణయాలు కూడా సరిగ్గా లేవు, ఆయన మాట తీరు సరిగ్గా లేదని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు. భూమిని మా భూములు ఎంత గొప్ప భూములో, ఎంత పంట పండాయో, ఎంత సారవంతమైన భూములో ఆ భూములు తీసుకున్నారు. అలాంటప్పుడు మాకు సంబంధించి ఇంటి ప్లాట్ ఇవ్వటం కానీ లేకపోతే రెసిడెన్షియల్ ప్లాటు, కమర్షియల్ ప్లాట్లు, ఈ ప్లాట్లు కేటాయించేటప్పుడు ఎందుకు మమ్మల్ని సక్రమంగా పరిగణనలో తీసుకోవటం లేదు, ఇందులో ఏదో మతలబు ఉంది. రామారావు కూడా ఆ టైంలో అదే బాధను వ్యక్తం చేశాడు. అందుకని చెప్పేసి రామారావు చెప్పిన దాని ప్రకారము, ఆయన బాధపడ్డ దాని ప్రకారము నిజానికి అక్కడ ఇవ్వాల్సినటువంటి ఆయన కోరుకున్న ప్లాట్ రాకపోవడము, ఏదో ఒక గుంతలో ఆయనకు ప్లాట్ రావడము, దాన్ని చూసి భరించలేకపోవడం. నేను 5 ఎకరాల పైన పొలము ల్యాండ్ పూలింగ్ కోసము ఇచ్చాను. అలాంటప్పుడు నాకు ఇట్లాంటి మంచి మెరక భూమి ఇవ్వాలి, కానీ తీసుకెళ్ళేసేసి ఏదో గోతిలో పెట్టేసేసి నాకు ఎట్లా ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఆయన బాధను వ్యక్తం చేశారు. నిజానికి ఆయన బాధలో అర్థం ఉంది. ఎందుకంటే మంచి భూములు పోగొట్టుకున్నాము, ఒక మంచి ఇంటి స్థలం తీసుకోలేకపోయాము, అట్లాగనే ఒక కమర్షియల్ ప్లాట్ తీసుకోలేకపోయాము. చూడండి ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది చూడండి, ఇట్లాంటి బిల్డింగులు లేకపోతే ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడాను ఇప్పుడు రహదారి నిర్మాణంలో కొట్టుకుపోతాయి, మొత్తము తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు ఆ రామారావు గారు, ఇప్పుడు రాము చనిపోయిన కుటుంబీకులు, వాళ్ళ సభ్యులు, వాళ్ళ బంధువులు కానీ, కొడుకు కానీ, లేకపోతే మిగిలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, మా వాళ్ళే మాకు అన్యాయం చేస్తున్నారు, తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు, ఇక్కడ మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వడం లేదు, వాళ్ళు కొంతమందికి కావాలని పట్టుబట్టి వాళ్ళకు కావాల్సిన వాళ్లకు మంచి ప్లాట్లు ఇస్తున్నారు, మాకు మంచి ప్లాట్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని తీసుకుపోయి ఏదో దెబ్బ గుంతలలో లేకపోతే ఎక్కడో మురికి గుంతలలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. సిఆర్డీఏ కమిషనర్ మీద ఎందుకు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే, నిన్న మంత్రి గారి దగ్గర, నారాయణ గారి దగ్గర మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడట. ఏమని? సార్ అవి ఫైనాన్స్ భూములు సార్ అని. అంటే మా భూములు తీసుకొని ఫైనాన్స్ భూములు ఏంటయ్యా ఫైనాన్స్ భూములు అని అడిగితే, అవి ఎక్కువ ఖరీదున్న భూములు, అవి ఇవ్వటం సాధ్యం కాదు, ఖరీదు కాని భూములు ఇస్తామని చెప్పేసి సిఆర్డీఏ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఇతనెవరు మాట్లాడటానికి? ఏదైనా చెప్పాలనుకుంటే మంత్రి గారు చెప్పాలి, లేదంటే చంద్రబాబు గారు చెప్పాలి. ఇతను తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆయన్ను క్వశ్చన్ చేస్తామన్నారు. మేము మాకు తెలిసిన దగ్గర మూడు తరాల నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాం. అది మా తాతల తండ్రులు ఎవరో, ముత్తాతలు ఎవరో కానీ మాకు తెలియదు. మేము ఇక్కడ అది కూడాను మేము మైనర్లు అయినా కానీ మాకు బాగా చేదోడు వాదోడుగా ఉంటారనమాట. ఇక్కడ మేము మైనర్లు అయినా కానీ చేదోడు వాదోడుగా బాగా ఇదిగా ఉండి కలుపుకోలుతనంగా మేము ఎంతగానో ఇదిగా ఉంటున్నాం, ఒక మాట మందలింపు లేకుండా. ఇట్లాంటిది తీసుకెళ్ళి ఎక్కడో వేస్తాం, ఎక్కడో చేస్తామని చెప్పేసానంటే అది మేము సహించాలన్నటువంటి విషయం. అదే సార్, ఏదైనా అందరూ కలిసి ఉండాలనేటువంటి అభిప్రాయం మా అందరిది. ఒక చోటే మంచి ఇదిలో ఈ మంటను ఎక్కడో ఇస్తాం, ఎక్కడో చేస్తాం కావాల దగ్గర అంటే మేము ఒప్పుకోం. నిజానికి అధికారులు ప్రజల పక్షాన ఉండాలా, పాలకులు కూడా ప్రజల పక్షాన ఉండాలా, ప్రజలకు ఏం కావాలో చూడాలా, అది సాయం చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ రహదారిని వేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. నిజంగా ఈ రహదారి ఇప్పుడు ఇది చాలా పెద్ద రహదారి, ఇదే ప్రధానమైనటువంటి రహదారి, మందడంలో నుంచి నేషనల్ హైవే 16కు పోయే ప్రధానమైనటువంటి రహదారి. ఇది 8 లైన్లు రహదారి వేయడానికి నిర్ణయం చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇదొక్కటే కాదు, తుళ్ళూరులోనూ ఇట్లనే దాదాపు 29 గ్రామాలలో ఇప్పటికే ఒక 10 గ్రామాల మీదుగా రోడ్లు పోతున్నాయి. అంటే ఈ గ్రామాలు కూడా చాలా వరకు ఛిద్రమైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామాలలో ప్రజలు కూడా సక్రమంగా సొంత ఇంటిని వదిలిపెట్టి, ఏంటి మాకు కర్మ, పొలాలు వదిలిపెట్టి, సొంత ఇంటిని వదిలిపెట్టి ఎక్కడో బతకాల్సిన పరిస్థితి మాకెందుకని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సరే, ప్రజల్లో ఉన్న ఆవేదన, లేకపోతే రైతుల్లో ఉన్న ఆవేదన ఇలా ఉంటే, మంత్రి చంద్రశేఖర్ గారు నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట మాట్లాడుతూ ఆ రైతులతోటి ఆయన ఒక మాట అన్నాడు. ఇప్పుడు మాకు ఇల్లు ఇవ్వని రైతులు కొంతమంది ఈ సమావేశానికి వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారని చెప్పేసి అడిగాయంట. నిజానికి ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సమావేశానికి వస్తే జరిగే నష్టం ఏంటి అని చెప్పేసి ఇక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మందడం ఓ పెద్ద ఊరు, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఊరు. అట్లాంటి ఊరిలో ఇంత ఒకేసారి సగము ఊరు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 147 ఇళ్ల వరకు తీసేస్తారని చెప్తున్నారు. ఒక 5 దేవాలయాలు మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ ఇదిగో పక్కనే రామాలయము, దాని పక్కన ఆంజనేయ స్వామి దేవస్థానము, ఆ పక్కన ఇట్లా వరుసగా 5 దేవాలయాలు. ఈ దేవాలయాలు కూడా మొత్తం మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక దేవాలయాలే కాదు, చారిత్రక ప్రదేశాలు ఏమున్నా కూడాను ఈ రహదారుల్లో కొట్టుకుపోవాల్సిందే తప్పదు. అయితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మా పొలాలు తీసుకొని మాకు అన్యాయం చేస్తున్నారు, ఇది తప్పు, అధికారుల్లో లోపం ఉంది, పాలకులు పట్టించుకోవట్లేదు, నారాయణ గారు వినట్టు ఉంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు సానుకూలంగా వ్యవహరించినట్టు కనిపించినా కూడాను ఆయన కూడా మాకు సరైన న్యాయం చేయడం లేదు అని చెప్పేసి మందడంలోని తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్య నాయకులు, అట్లాగనే కొంతమంది కార్యకర్తలు వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ మనము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారనో, ఇంకో పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారనో చెప్పడం కాదు. వాళ్ళు మేము ఓన్ చేసుకున్నాం, మా పార్టీ అనుకున్నాం, కానీ మాకే అన్యాయం జరుగుతుంది. ఇది తుళ్ళూరులో కూడా ఇట్లానే ఉంది, మిగిలిన విలేజెస్లో కూడా ఇట్లానే ఉంది. ప్రతి విలేజ్లో కూడాను రహదారులు 4 లైన్ల రహదారు పోతున్నాయి. చాలామంది ప్రజలు అట్లాగనే రైతులు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడింది.
వీళ్ళని ఆదుకోవాలి, ఒక మంచి ప్రాంతంలో మాకు ఇంటి స్థలము ఇవ్వాలి. అట్లాగనే మాకు ఎంతైతే ఇంటి స్థలం పోతుందో అంతే స్థలాన్ని మాకు పక్కన చూపించాలి. ఒకవేళ గవర్నమెంటు ఏదో 150 గజాలు లేదా 200 గజాలే ఇవ్వాలనుకున్నది అనుకోండి, ఆ 200 గజాల వరకే చూసి మాకు ఇవ్వాలి. కానీ నాకు 500 గజాలు ఉంది, మిగిలిన 200 గజాలను నాకు పరిహారం కింద ఆ ఇచ్చే దాంట్లోనే ఇంకొకరికి నేను కావాలనుకునే ప్లాట్ ఇస్తే దానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి చెప్పినటువంటి చాలామంది రైతులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సమస్య అనేది ఒకటి ఉంది. ఏంటంటే ఒక అధికారులు అలసత్వం కావచ్చు, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అనాలో, లేకుంటే వాళ్ళ అంటే ఒక మేమేమైనా చేస్తాము, మేము చేసింది శాసనం, మేము చేసింది చట్టం అన్న టైప్లో మేమేం చేసినా వాళ్ళు ఉండాలి అనే టైప్లో ఉన్నారు. అర్థం కావటం లే. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఇళ్ళన్నీ ఉన్నాయండి. ఈ రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఇళ్ళన్నిటికీ వీళ్ళు తీసుకునేటప్పుడు సో ఇప్పుడు ఇవాళ జరిగింది కాదు. ఇవాళ ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఈ ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ఈ మ్యాప్ అంతా రెడీ అయ్యి ఉంది. సో పలానా ఊళ్ళోంచి పలానా గ్రామంలోంచి రోడ్డు వెళ్తుంది అన్నప్పుడు ఈ గ్రామంలో ఎంత ఎఫెక్టెడ్ ఏరియా ఉంది, ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎన్ని గజాల స్థలం ఉంది, ఉన్న దాంట్లో లబ్ధిదారులు ఎవరు, ఆ లబ్ధిదారులకి ఎవరెవరికి ఎంత విస్తీర్ణం స్థలం ఉంది అనేది గవర్నమెంట్ దగ్గర లెక్క లేకపోవడం అనేది అది 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 నమ్మశక్యం కాని విషయం. అది వాళ్ళకి తెలుసు ఎంతమందికి ఎన్ని గజాలు ఉందనేది. సో వీళ్ళకి లేఅవుట్ అనేది తయారు చేయటం వాళ్ళకి క్షణం పని. ఒక లేఅవుట్ తయారు చేయటం, ఒక లేఅవుట్ తయారు చేసేసి అయ్యా పలానా చోట మీకు ఇట్లా ఇస్తున్నాము, వీళ్ళతో చర్చ జరిగేటప్పుడు పలానా చోట మేము అలాట్ చేస్తున్నాము, ఇక్కడ మేము తీసుకుంటే ఇది ఇక్కడ ఇస్తాము, మీకు ఆమోదమేనా అనే 2 మాటల్లో తేల్చేయటం ఇన్ని సిట్టింగ్లు అవసరంలా, ఇంత చర్చలు అవసరంలా. అయితే దానికి ఎందుకు ముందుకు రావడం లేదో ఇంకోటి. ఇప్పుడు ఎవరెవరికి ఇప్పుడు ఒక్కొక్కడికి 240 గజాలు ఉంటుంది, 250 గజాలు ఉంటుంది, 270 ఉంటుంది, 298 కూడా ఉంటుంది. ఎవడైనా సరే, నేనే కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆస్తిని నష్టపోవడానికి ఎవరు ఇష్టపడరు. మేము 150 గజాలు విస్తీర్ణం ప్లాటే పెట్టుకున్నాము, 250 గజాల ప్లాటే విస్తీర్ణం పెట్టుకున్నాము, మిగతా దాన్ని టీడీఆర్ ఇస్తాము అంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఒకటి, ఎవరు మీకు మిగులు భూమి ఉంది, మిగులు 40 గజాలు ఉన్నాయి, 30 గజాలు ఉన్నాయి, 40 గజాలు ఉండని వాళ్ళకి అయ్యా మీరు 4 కలిసి 5 కలిసి మా దగ్గర ఇట్లా ఉన్నాయి, మా దగ్గర ప్లాట్లు మీరు 4 కలిసి చేసుకుంటారా, 5 కలిసి చేసుకుంటారా, మీ అందరికి కలిపి మిగిలిన వాటికి కలిపి తీసుకునే లెక్క అయితే వాటికి కూడా మీకు ప్లాట్ అలాట్ చేస్తామని ఒక చిన్న వర్డ్, ఒక చిన్న పదం వాళ్ళకు ఒక అష్యూరెన్స్ వాళ్ళ దాంట్లో మెన్షన్ చేసుకోవడానికి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటో మనకైతే తెలియటం లేదు ఇంతవరకు కూడా. అది చేయటంలో ఆ పని. టీడీఆర్ అనే మంత్రం తప్పితే ఈ మాట అనడానికి ఏంటి వాళ్ళకి ఇబ్బంది? ఈ మాట అయితే అనటంలా. ఒకటి, రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళకి ముందు ప్లేస్ చూపించి పలానా చోట మేము లేఅవుట్ తయారు చేస్తున్నాము, 2 నెలలు కాదు 3 నెలలు ఈజీగా మొత్తం లేఅవుట్ రోడ్లు అన్నీ కంప్లీట్ చేసేయచ్చు. వీళ్ళు చేసేసుకొని నువ్వు వచ్చి పలానా చోట నీకు రెడీగా ఉంది అంటే అసలు నేను ఇవ్వను అని మొండికేసేవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు లేరు. వీళ్ళకి ఏంటంటే రేపొద్దు నాకు ఇంకెప్పుడు డెవలప్ చేసిస్తాడు, మేము పొలాలు ఇచ్చాము ఇంతవరకు మాకు ప్లాట్లు రెడీ అవ్వలేదు, రేపొద్దు ఇల్లు ఇచ్చిన తర్వాత వీటికి కూడా అంతే తత్సారం చేస్తారు కదా అనే అనుమానం ఎవరికైనా కలుగుద్ది. ఆ భయంలోనే ఉన్నారు. దాని మీదే ఇప్పుడు ఇవన్నీ వాటి చుట్టూనే తిరుగుతుంది ఈ స్టోరీ అంతా. సో దాని విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం పెద్ద సమస్య అయిన విషయం అయితే కాదు. ఆ 2 విషయాలు వాళ్ళు పరిష్కారం చేస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుద్ది. అంతే. ఎవరైనా సరే ఇన్ని సిట్టింగ్లు అవసరం లేదు, ఇన్నిసార్లు వచ్చి వాళ్ళ టైం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళ టైం వృధా చేయాల్సిన పని లేదు, వీళ్ళని కన్ఫ్యూజన్లో నెట్టాల్సిన పని కూడా లేదు. మొత్తం మీద మందడం గ్రామంలో రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆ బాధతోనే రాము నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు, లేకపోతే ఆయన ఇప్పట్లో చనిపోవాల్సిన వాళ్ళు కాదు అని చెప్పేసి బంధువులు, ఆయన కొడుకు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. దొండపాటి రాము ఇంటికి పార్లమెంటు సభ్యుడు, గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి 1:30 గంటలకు మందడం గ్రామంలోనే ఆయన ఇంటికి వచ్చారు.
ఇంట్లోకి రాగానే ఆయనతో పాటు లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా వచ్చారు. ఇంట్లోకి రావడంతో పాటు ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా గొల్లుమని ఏడవడంతో పాటు వాళ్ళ బంధువులంతా మంత్రిని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎందుకు వచ్చారు మీరు? ఇంకా ఎంతమందిని చంపడానికి వచ్చారు? ఇదే పని మీకు? కనీసం ఒక బెత్తెడు స్థలం మాకు మంచి స్థలం ఇవ్వలేరా? ఇంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మేమందరం తెలుగుదేశం పార్టీ, అది మర్చిపోయి మీరు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా మాకు సాయం చేయండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కరించడమే కాకుండా తీవ్రమైనటువంటి ఆవేదన, ఆగ్రహం మంత్రి మీద వ్యక్తం చేశారు. మీరు సంపాదించారా మీరు కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, మందడం.